అందుకోసం ఆయన చేసిన రెండోది కేడర్కి ఆయన ఇస్తున్నటువంటి భరోసా చాలా పెద్దది. నేటి వరకు మీరు బుక్ లో రాసుకోండి పేర్లు అన్నాడు, నేను డిజిటల్ యాప్ పెట్టాడు. తర్వాత ఐడి కార్డులు ఇస్తానంటున్నాడు. ఈ రోజు నేను ఇచ్చే ఐడి కార్డు మన పవర్లోకి వస్తే దాని విలువేదో మీకు తెలుస్తుంది అంటున్నాడు. అంటే కేడర్కి టాప్ ప్రయారిటీ గుర్తింపు, అంటే ఇవన్నీ వైసీపీకి ఉన్న బలహీనతలు. కాబట్టి వైసీపీ బలహీనతలను అధిగమించడం, వైసీపీ శ్రేణులు పరుగులు ఎత్తించడం, నాయకులకు నిద్ర లేకుండా చేయడం, ఆయన పరిగెత్తడం, ఇట్లా చేయడం ద్వారా ప్రొఫెషనల్ గా చాలా ఘోర పరాజయం కదా వైసీపీ పొందింది. ఇప్పుడు ఊరిని అనుకుంటున్నారా? నిజానికి 1 year 1 month 2 months కాదు ఇంక వైసీపీ బతుందా సస్తుందా అనుకున్నారు. అంత ఘోర పరాజయం. 164 అయింది, 11 ఏంటి అట్లాంటిదని ఇప్పుడు ఏమైంది ఊరికి అర్థం కావట్లేదు. ఇప్పుడు జగన్ ఎప్పుడు వస్తారు అధికారంలో కానీ వరకు వైసీపీ పని అయిపోయింది, ఇంకా లేదు వైసీపీ అని అన్నారు. అన్నంటించి ఈ రోజు అంటున్నారు వైసీపీ పని అయిందని. ఎవరు అనట్లేదు, తెలుగుదేశం కూడా అనట్లేదు. కాబట్టి ఆ రకంగా వైసీపీని ఆయన పరుగులు తెచ్చడంలో అలాంటిదో ఒక్కొక్క మీటింగ్ నేను జరిగింది. అండ్ ముఖ్యంగా యాప్ గురించి ఏపీ ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారట, వైసీపీ శ్రేణులే కాకుండా. ఏంటి సార్ యాప్? జగన్మోహన్ రెడ్డి గారి డిజిటల్ యాప్, లోకేష్ గారి రెడ్ బుక్, ఈ రెండు ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదు. అయితే మనం జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మాట మీరు నేను చెప్పినారంటే ఫస్ట్ వాళ్ళని ఆపమను అంటాడు. మీరు అట్టమారి చేస్తాను, నేను అట్టగా ఎట్ట చేస్తాను అంటాడు. నేను ధైర్యం కల్పించాలి కదా అంటాడు. కాబట్టి అధికార పార్టీ రెడ్ బుక్ కాన్సెప్ట్ పక్కన పెట్టాలి. అప్పుడు వీళ్ళు ఆటోమేటిక్గా ఈ యాప్ సంగతి పక్కన పెడతారు. యాప్ ఉద్దేశం ఏంటంటే వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు 10 మందిని అరెస్ట్ చేస్తారు, కానీ వాళ్ళు మీడియాలో కూర్చొని ఈ రాష్ట్రంలో పేర్లని చదువుతూ ఉంటారు. వాడిని అరెస్ట్ చేస్తాం, వీడిని అరెస్ట్ చేస్తాం, వాడిని కొడతాం, ఈ రోజు ఇదే పని. ఇప్పుడు ఈ మధ్య ఆపినారు కొంచెం పర్వాలా. అంతకుముందు అయితే ప్రతిరోజు వాళ్ళు పేర్లు చదువుతుంటారు. యాంకర్ రోజు చదువుతుంటాడు, అనలిస్ట్ గారు వాళ్ళ సంబంధం లేదు. ఇంకా ఎల్ఐని ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఇంకా పుల్ల ఎందుకు రోజా గారిని ఇంకా ఎందుకు బయట జరుగుతుందని వీళ్ళదేమో నాకు అర్థం కాదు. అరెస్ట్ చేయాల్సింది పోలీసులు. కాబట్టి ఇవేమి సంబంధం లేకుండా చేయడం వల్ల వైసీపీ శ్రేణులో ఒక భయం వస్తుంది కదా. 100 రోజులు, 60 రోజులు, 90 రోజులు, ఎన్ని రోజులు జైల్లో ఒక మంది ఉంటున్నారు. కాబట్టి వీరన్నింటినీ చెక్ పెట్టాలంటే కార్యకర్తలకు భరోసా ఇచ్చి, నేను అధికారంకి వస్తే ఇప్పుడు మీకు జరిగిన ప్రతి అన్యాయానికి రివర్స్ లో ఉంటుంది అనే భరోసా ఇవ్వడం ద్వారా అధికారుల చలనం వచ్చేసింది. చాలా మంది అధికారులు భయపడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన పని చేయకపోతే వాళ్ళు పోస్టింగ్ ఇరు, చెప్పిన పని చేస్తే జగన్ వచ్చి కొడతానంటున్నాడు. ఏం చేయాలి పాపం అధికార సిబ్బంది? తీవ్రమైన ఒత్తిడిలోనే అవుతున్నారు. కానీ వైట్ జగన్ గారి హెచ్చరికలు, జగన్ గారి డిజిటల్ ఇది కేడర్లో భరోసా వస్తుంది, అధికారుల్లో కూడా చలనం వస్తుంది. మనకి ఎందుకు, మనం ప్రశాంతంగా ఉందాం, రూల్ ప్రకారం పోదాం అనే పరిస్థితికి వచ్చేసారంటే ఖచ్చితంగా ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి కొంత సక్సెస్ అయ్యేట లెక్క. ఫ్రమ్ జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ లోకి రాబోతున్నారు, ఖచ్చితంగా వస్తున్నారు అనేది కూడా వింటూ ఉన్నాం. వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఆయన ఎలక్షన్ లో ఓడిపోయిన 2 నెలల నుంచే పబ్లిక్ లో ఉన్నాడు. అది జనరల్ పబ్లిక్ లో ఉన్నాడు. పార్టీ క్యాడర్ పబ్లిక్ అంటారు. నేను జనవరి నుంచి రాబోయేది ఆయన పార్టీ శ్రేణుల దగ్గరికి, లిమిటెడ్ పీపుల్ ఆఫ్ సెలెక్టెడ్ పీపుల్ దగ్గరికి. ఇది జనవరి నుంచి. ఆయన ఇప్పుడు ఈ ఎరువుల ధరల పైన పోయాడు, చిత్తూరు మామిడి రైతులు పోయినారు, నెల్లూరులో రెగ్యులర్గా ఇప్పుడు దాదాపు చాలా జిల్లాలకు వెళ్ళాడు. ప్రజాక్షేత్రంలో ఉన్నాడు ఆయన. వ్యక్తిగా మాస్ ప్రజాక్షేత్రంలో ఉన్నాడు. జనవరి నుంచి క్లాస్ ప్రజాక్షేత్రం అంటే కేడర్ దగ్గరకు కూడా వస్తాడనేది దాని అర్థం అనుకున్నా. ఖచ్చితంగా రావాలి, వస్తాడు కూడా. ఇప్పుడు ఏం జరగబోతుందంటారు అంటే వైసీపీ ఇంత తొందరగా కోలుకుంటుందని ఎవ్వరూ ఊహించలేదు. నాకు తెలిసి వైసీపీ శ్రేణులు కూడా అంత తొందరగా వీళ్ళు ఇవ్వకపోతారని కూడా ఆలోచించకపోయి ఉండొచ్చు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ స్టెప్స్ ఎలా ఉన్నాయనుకోవచ్చు? జగన్మోహన్ రెడ్డి గారు కన్నా చంద్రబాబు నాయుడు గారు కొన్ని మీడియా సంస్థలు చేసినటువంటి కొన్ని మాటలు తెలుగుదేశం పార్టీ వైసీపీ తొందరగా అధికారంకి వచ్చేస్తుంది అని అనుకుంటున్నారు. ఇప్పుడు నేను బాగా మాట్లాడాను స్వర్ణ గారు అని నాకు నేను చెప్తే అవునని మీరు కూడా అంటారు, చూసేది బాగానే మాట్లాడుతున్నారు. అదే మీరు నన్ను చాలా అద్భుతంగా మాట్లాడినారంటే దాని ఇమేజ్ వేరే రకంగా ఉంటుంది. నా గురించి నేను చెప్పకూడదు, మీరు చెప్తే కొంచెం దాని ఇమేజ్. ఇప్పుడు జగన్ గారు నేను అధికారంలోకి వస్తాను, మళ్ళీ మీ సంగతి తేలుస్తానంటే వచ్చే భయం కన్నా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తారని పారిశ్రామికలు భయపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాడు అని బాండ్ పేపర్ మీద రాసేయమంటున్నారు. ఇవన్నీ ముఖ్యమంత్రి అనేసిన తర్వాత ఇంకా జగన్ గారు వస్తారని అంటే ఇంక విలువ పెరగకుండా ఏమో చెప్పండి. కానీ జగన్ గారు మాస్గా పెరగడానికి జగన్ గారి కన్నా చంద్రబాబు నాయుడు గారి కారణాలు ఎక్కువ ఉన్నాయి. ఆ మీడియా అయితే వారానికి ఒకసారి రాతలు రాస్తుంటారు, ఇంకా జగన్ కోలుకునేసినాడు. కేసీఆర్కి 1 year పట్టింది, చంద్రబాబు నాయుడు గారు 2 నెలలు పట్టింది, జగన్కి 2 నెలల్లో వచ్చేసాడు బయట. ఇవాళ రాష్ట్రం ఉండేది. కాబట్టి జగన్ గారిని ముఖ్యమంత్రి త్వరగా చేసేస్తారని జగన్ గారి కన్నా కొన్ని మీడియా సంస్థలు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు చేసిన వ్యాఖ్యలు బాగా హైప్ క్రియేట్ అయింది. అది స్టాండర్డ్ అవుతుంది. దాన్ని స్టాండర్డ్ చేసుకునే పనిలో ఆయన ఉంటాడు.